చేసిన తర్వాత నేను అందరికీ మెయిల్ చేస్తున్నాను కానీ ఎవరో నాకు ఏం చేయట్లేదండి, మెయిల్ చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఎవరికి నేను ఏం చేయనండి, మెయిల్ చేయనండి. ఆ యాటిట్యూడ్ కాదు. నువ్వు మెయిల్ చేసేది ఇతరులకు మెయిల్ చేస్తారని కాదు. నువ్వు ఎవరికైనా సహాయపడేది మళ్ళీ వాళ్ళు వచ్చేసి నీకు సహాయం చేసేస్తారని ఆ ఎక్స్పెక్టేషన్తో చేయొద్దు. యేసయ్య నామం పేరట చెయ్యి అంతే. హల్లెలూయా. వాళ్ళు మరలా నీకు మేలు చేసినా చేయకపోయినా, నీవు చేసిన మేలుకు తిరిగి వాళ్ళు మేలు చేసినా చేయకపోయినా నువ్వు కంగారు పడద్దు. అలాగే అప్పులు తీసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే వెసిలి గారు అనకండి, మీ అప్పులు తిరిగి ఇచ్చేయండి. వాళ్ళు అడగట్లేదు కదా అని చెప్పి డిలేలు చేయకండి. వాళ్ళు ఏదో మంచివాళ్ళు కాబట్టి నేను అడగట్లేదు, నీ మీద ఒత్తిడి తీసుకురావట్లా అలా అని చెప్పి వాళ్ళు అడిగేదాకా మీరు ఉంచుకోకండి. అప్పు తీసుకున్నారు తిరిగి ఇచ్చేస్తామని కనుక ఎవరికైనా చెప్పి తీసుకుంటే ఇచ్చేయండి. ఒకవేళ ఇచ్చేటప్పుడు వాళ్ళు బ్రదర్ మళ్ళీ ఇవ్వకర్లేదులండి, ఇది డొనేషన్ అండి అని కనుక ఎవరైనా అంటే దెన్ ఓకే, కానీ మళ్ళీ ఇచ్చేయండి బ్రదర్ మాకు కూడా అవసరం ఉందని ఎవరైనా ఇచ్చారంటే ఆ అప్పు తీర్చేదాకా మీరు ప్రయాసపడాలి. ఏదో విధంగా అప్పు తీర్చేయండి, ఉంచుకోవద్దు, అలాంటి బాకీలు ఉంచుకో. ఇతరులు మేలు చేస్తారని మేలు చేయడం కాదు, మేలు చేయడం మన స్వభావం. హల్లెలూయా. దేవుడు నేర్పించాడు ఆ పద్ధతి. అందరూ మరి సత్క్రియలను కూడా ఎలా చేయాలంటే మనం ఓపిక చేయాలి. వెంటనే నీకు ప్రతిఫలం రాకపోయినా, వెంటనే నీకు ఆ రిజల్ట్ కనబడకపోయినా కీప్ డూయింగ్ ఇట్. నీ ఐడెంటిటీ నువ్వు మర్చిపోవద్దు, నీ గుర్తింపు నువ్వు వదిలేయద్దు.